ఎవ్రీవన్, ఈ రోజు ఒక స్పెషల్ వ్లాగ్. త్రేతాయుగానికి సంబంధించిన ఒక టెంపుల్ ని విజిట్ చేయడానికి వెళ్ళబోతున్నాము. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. అది కూడా ఎక్కడో కాదు, మన తెలంగాణలోనే, మా ఊరికి చాలా దగ్గరలో. మా ఫ్రెండ్ వాళ్ళని పిక్ చేసుకుని ఆ తర్వాత వెళ్తాము. ఈ లోపు నేను మాన్వి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మార్నింగ్ 10 o'clock కి మేమైతే హైదరాబాద్ నుంచి బయలుదేరాము. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చేసారు. బ్యాక్ సీట్ లో మాన్వి అండ్ తన ఫ్రెండ్ ప్రేక్ష ఇద్దరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా అవి ఇవి మాట్లాడుకుంటూ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేస్తూ జర్నీలో నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది. సో అలా పడుకొని ఒక చిన్న నాప్ తీసాను. సో ఇలా లేచేసరికి మా ఊరైతే వచ్చేసింది. మా ఫ్రెండ్ వాళ్ళని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి లగేజ్ అంతా ఇంట్లో పెట్టేసి అత్తమ్మని మామయ్యని తీసుకొని మేమైతే ఇప్పుడు శ్రీ ఏకాంబరి రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వగానే ఇలా రోడ్ జామ్ అయిపోయింది. మేకలతోటి చాలా మేకలు వచ్చేసినాయి అనమాట. వీటిని చూసి మాన్వైతే చాలా చాలా ఎక్సైట్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ వైట్ కలర్ మేక ఉందమ్మా, బ్రౌన్ కలర్ మేక ఉందమ్మా, బ్లాక్ కలర్ ఉందమ్మా అని రన్నింగ్ కామెంటరీ ఇస్తుంది అనమాట. నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను. అండ్ ఇలా మా జర్నీ మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ పెద్ద గుండం ఉంటదండి, అంటే సరస్సు లాగా ఉంటది. ఇక్కడ మేమైతే కాలు కడుక్కొని వాటర్ తలపైన వేసుకుంటున్నాము. సో ఈ వాటర్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి. చేపలు, పాములు అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ 7 సరస్సులు ఉండేవంట. బట్ ఇప్పుడైతే నాకు ఎక్కువగా వాటర్ లేవు కాబట్టి 7 గుండాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏదైతే మనం టెంపుల్ లోకి వెళ్తామో బ్రిడ్జ్, దానికి నడుం వరకు వాటర్ ఉంటదంట. మనం శ్రావణ మాసంలో వస్తే, అంటే జాతర టైంలో వస్తే, సో అలా వాటర్ లో నుంచే వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారంట. అండ్ ఈ టెంపుల్ కి సంబంధించిన హిస్టరీని కనుక చూసుకున్నట్టయితే, కేదార్నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒక స్ట్రెయిట్ లైన్ లో 8 శివక్షేత్రాలు అతి ప్రసిద్ధమైనటువంటివి ఉన్నాయన్నమాట. దీన్నే మనం శివశక్తి రేఖ అని పిలుస్తాము. సో ఇక్కడ కేదార్నాథ్ నుంచి రామేశ్వరం వరకు 8 ప్రసిద్ధమైన శివక్షేత్రాలు ఉన్నాయి. అండ్ అలాగే చిన్న చిన్నవి కూడా చాలా ఉన్నాయి. అలాంటి ఒక క్షేత్రమే మన ఈ రామలింగేశ్వర స్వామి, ఏకాంబరి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. అండ్ త్రేతాయుగానికి సంబంధించిన ఇంకొక హిస్టరీ ఏంటంటే, శ్రీరామచంద్రుడు రావణవధ చేసిన తర్వాత బ్రాహ్మణ హత్య దోషాన్ని తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా 1,000,000 లింగాలను స్థాపించారంట. సో అలా స్థాపించిన 1,000,000 లింగాల్లో ఈ ఏకాంబరి రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఒకటి. అండ్ ఈ టెంపుల్ కి చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట. సో దీనికి సంబంధించిన హిస్టారికల్ థింగ్స్ అన్ని తెలుసుకున్నప్పుడు, విశేషాలు తెలుసుకున్నప్పుడు, అండ్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సీనరీస్ ని ఇవన్నీ చూసి మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చాలా 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 బ్లెస్సెడ్ గా ఫీల్ అయ్యాను నేనైతే. అండ్ ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మేమైతే దేవుని దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ మీరు కూడా స్వామివారిని దర్శనం చేసేసుకోండి. తర్వాత దీపాలు అవన్నీ కూడా వెలిగించామన్నమాట. అండ్ ఇక్కడ పావురాలు గోపురానికి రౌండ్స్ వేస్తుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి టెంపుల్ అంత డెవలప్మెంట్ అయితే లేదు. సో నాకు ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సో ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది. సో ఇంత మంచిగా ఉంది కదా, సో డెవలప్ చేయొచ్చు కదా అనిపిస్తుంది అనమాట. లైక్ రోడ్ లేదు కరెక్ట్గా, అండ్ అక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఏం లేవన్నమాట. జస్ట్ అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటారు, పూజారి వారి ఫ్యామిలీ. సో వాళ్ళకి మాత్రమే ఒక మంచిగా హౌస్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. ఇంకా మిగిలిందంతా అడవిలోనే ఉంటుంది. సో నేను డీటెయిల్డ్గా వీడియో అయితే తీయలేదు, బట్ కొన్ని క్లిప్స్ నేను తీసుకున్నాను. అవన్నీ మీకు ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు చూడండి. సో చుట్టుపక్కల లొకేషన్ అదంతా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది తెలుసా, చాలా 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 బాగుంది. సో అండ్ ఇక్కడ చుట్టుపక్కల కూడా ఏం ఉండవండి. సో ఈ టెంపుల్ కనుక విజిట్ చేసినట్టయితే అన్ని మనమే క్యారీ చేయాలి. సో అలా అత్తమ్మ ఇంటి దగ్గర నుంచే దీపాలు, నెయ్యి అవన్నీ తీసుకొని వచ్చారనమాట. సో ధనుర్మాసము, అందులోనూ ఈరోజు చాలా స్పెషల్ డే, ముక్కోటి ఏకాదశి. సో ఈ ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ ఏకాంబరి రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది రియల్లీ బ్లెస్డ్. ఇక్కడ అత్తమ్మ దీపాలని వదులుతున్నారు. సో ఈ క్లియర్ వాటర్లో ఆ దీపాలు అలా వెళ్తుంటాయి, ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో అసలు. ఇంకా అక్కడ ఏం లేవన్నమాట, దేంట్లో పెట్టాలని అత్తమ్మ వెతుకుతుంటే పక్కనే బాదం చెట్టు ఉంది. నేను వెళ్ళి 2 ఆకులు కోసుకొచ్చాను. సో ఆకుల పైన దీపాలు వెలిగించామో చూడండి ఎంత బాగా అవి ఫ్లోట్ అవుతున్నాయో. సో ఇలాంటి చిన్న చిన్నవే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి అనమాట. అండ్ ఇలా మేమైతే మంచిగా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ దాని తర్వాత ఇప్పుడైతే ప్రసాదం తింటున్నాము. కొబ్బరి బెల్లం బాగుంటుందని అత్తమ్మ బెల్లం తీసుకొచ్చి కొబ్బరి పైన పెట్టించింది. సో మాన్విని తినమంటే తిననందనమాట. అదే నేను టేస్ట్ చేస్తున్నా. రియల్లీ ఇట్స్ సూపర్. అండ్ ఈ టెంపుల్ దగ్గర ప్రతి అమావాస్యకి చాలా బాగా భజనలు అవి చేస్తారంట. అలాగే ఆదివారం అమావాస్య వచ్చిన రోజైతే ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట.
అండ్ దాని తర్వాత టెంపుల్ పక్కన ఇలాగ మర్రి చెట్లు చాలా ఉన్నాయి. మర్రి ఊడలు ఉంటే మా అత్తమ్మ ఉయ్యాలుగుతున్నారు. సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసిన. అత్తమ్మని చూస్తే ఈజీగా అనిపించింది, బట్ నేను ట్రై చేస్తే నాకు తెలిసిందనమాట అది ఎట్లా ఉందని. అండ్ మా హస్బెండ్ కూడా ఊగుతున్నారు. వీళ్ళకి బాగా అలవాటు. వీళ్ళందరూ అత్తమ్మ చిన్నప్పటి మెమరీస్ గుర్తు చేసుకుంటుంది అనమాట. ఈ కొండల నుంచి మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళము. సో ఇలా ఉయ్యాలలో ఊగే వాళ్ళము అది ఇదని. అండ్ నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేసిన, ముందుకెళ్ళిన అంతే, వెనక్కి రాలేకపోయినా. సో వీళ్ళకంటే అలవాటు బాగా చేస్తారు, బట్ మనతోనే ఎక్కడ అవుతుంది. సో ఆ మాత్రం ట్రై చేసిన, ఓకే అనిపించింది అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ మాన్వి కూడా ట్రై చేస్తుంది. సో మాతో అన్ని తన చైల్డ్హుడ్ మెమరీస్ని గుర్తు చేసుకొని అన్ని మాతో షేర్ చేసుకుంటుంది అనమాట. సో ఈ టెంపుల్ చుట్టుపక్కల అయితే ఎంత గ్రీనరీ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా. సో మీరు చూస్తున్నారు కదా లొకేషన్ అదంతా ఎంత బాగుందో. సో విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ టెంపుల్కి సంబంధించిన అడ్రస్ అదంతా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేసేయండి. సో దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ దాని తర్వాత ఇక్కడ చాలా మంచి క్వాలిటీ టైంలో అయితే మేము స్పెండ్ చేసాము. సో ఇది వాళ్ళ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. టేక్ కేర్. బై బాయ్.